నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ జనవరి 2026 కుంభరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయి కదా. సో వీరందరికీ కూడా సవివరంగా చూద్దామండి. సో కుంభరాశి, కుంభాది గణపతి శని అనుకున్నాము. సాడే సాతి అంటే ఏలినాటి శని, అంటే 7.5 సంవత్సరాల శని మీకు జరుగుతూ ఉంది. అంటే 2 ఫేజెస్ అయిపోయినాయండి. మకరంలో 2.5 సంవత్సరాలు, కుంభంలో 2.5 years, ఇప్పుడు చివరి దశలో శని ప్రవేశించారు. అంటే ఏంటంటే కుంభరాశి వారికి 3వ మరియు చివరి దశ జరుగుతోంది. మొదటి 2 దశల్లో కూడా అంటే గడిచిన 5-5.5 సంవత్సరాలలో, అంటే ఆ దశలో అయిపోయి 2 దశలు అయిపోయినాయి 5.5 years బ్యాక్. సో ఈ దశలో, ఈ 2 దశల్లో కూడా అనేక కష్టాలు, అడ్డంకులు, బాధలు అనుభవించి ఉండి ఉంటారండి మీరు. కానీ ఈ యొక్క 3వ దశ అనేది ఏదైతే ఉందో పరిహార దశగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది నష్టపోయిన వాటిని తిరిగి పొందే కాలం. ఇప్పుడు శని విడిచే దిశలో ఉన్నందున 3వది ఏంటంటే చివరి ఫేస్లో ఉన్నారు. అంటే మీనాన్ని వదిలి మళ్ళీ తర్వాత మేషానికి వెళ్ళే సమయం అలాగ ఉంది. కాబట్టి ఈ 2.5 years, రాబోయే 2 సంవత్సరాలు కూడా గతంలో జరిగిన నష్టాలకు పరిహారం లభించవచ్చు అని మన గోచార రీత్యా తెలుస్తుందండి. స్వర్ణయుగ కాలం అనే చెప్పాలి. జనవరి మొదటి భాగం ఒక బ్లెస్సింగ్ పీరియడ్ అని చెప్పవచ్చు అండి. అంటే మొదటి పక్షం అంటాం కదా, 15 రోజులు, జనవరి 1వ తారీఖు నుండి 15 మధ్య చాలా శుభకరంగా ఉంటుంది. ఎందుకు? రీజన్ ఏంటంటే ఈ సమయంలో రవి, శుక్ర, బుధ మరియు కుజుడు, ఈ 4 గ్రహాలు మీ యొక్క కుంభరాశి మరియు కుంభలగ్నం నుండి 11వ స్థానంలో ఉంటాయి. 11వ స్థానం లేదా 11వ భావం అనేటువంటి ధనస్సులో ఉంటాయి. సో కుంభం నుంచి ధనస్సు అనేది 11వ స్థానం అవుతుంది. 11వ స్థానం అంటే ఏంటి? డిజైర్ ఫుల్ఫిల్మెంట్, నెట్వర్క్, మీ యొక్క అభిలాష, కోరిక, వీటన్నింటినీ కూడా సూచించే సో ఒక ఇంపార్టెన్స్ ఉన్నటువంటి యోగం అంటారండి. కాబట్టి సో ఇది పాజిటివ్గా ఉంది. 15 రోజులు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది సరైన సమయం. రీజన్ ఏంటి? 7వ స్థానం కుంభరాశి నుండి రవి అవుతాడు. సింహరాశికి అధిపతి రవి 7వ స్థానాధిపతి లాభంలో ఉన్నాడు. ధార్మిక కార్యక్రమాలు లేదా ఏదైనా పెద్ద స్థాయి ప్రాజెక్టులు ఈ కాలంలో ప్రారంభిస్తే శుభఫలం దక్కుతుంది. ఎందుకు? లాభాధిపతి గురుడు మిథునంలో ఉండి ఈ 4 గ్రహాలను వీక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి సో ఒక డివైన్ బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పబడుతుంది. జనవరి 15 తర్వాత చేసిన పనులపై ఫలితాలు కాస్త ఆలస్యం కావచ్చు లేదా గందరగోళం తలెత్తవచ్చు. ఎందుకు? ఆ 4 గ్రహాలు కూడా మెల్లిమెల్లిగా 12th house 12వ స్థానానికి వస్తాయి. అంటే ఏంటంటే ఇష్టాలు నెరవేరడం అంటే ప్రాపర్టీ, విదేశీ ప్రయాణం, ఉద్యోగ అవకాశాలు లేదా కెరీర్లో ఎదుగుదల, ఈ విషయాలయో దీర్ఘకాలిక కోరికలు ఇప్పుడు నెరవేర్చుకునే సూచనలు కనపడుతూ ఉన్నాయండి. మరి విద్యార్థుల కోసం ఏంటంటే జనవరి మొదటి పక్షం 15 రోజులు కూడా